ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ కామాక్షి పరదేవతాయై నమ. హరి ఓం. నక్షత్రాలలో భాగంగా 27 నక్షత్రాల వారి యొక్క గుణగణాలు లక్షణాల గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో 27వ నక్షత్రమైన రేవతి నక్షత్రం యొక్క గుణగణాలు లక్షణాల గురించి మనం తెలుసుకుందాం. రేవతి నక్షత్రము 4 పాదాలు మీనరాశి యందు 16 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు, అధిదేవత పూష అనే సూర్యుడు. ఈ రేవతి నక్షత్రానికి రాస్యాధిపతి గురువు. ఇది దేవగణం, నాడి అంచనాడి. సవ్య నక్షత్రము స్త్రీజాతి నక్షత్రం. రేవతి నక్షత్రమందు జన్మించిన వారికి సామాన్య దోష పరిహారము చేసినా సరిపోవును. ఈ రేవతి నక్షత్రమందు జన్మించిన వారికి కుజదోషము లేదు. ఈ రేవతి నక్షత్రమందు జన్మించిన వారు నాటవలసినటువంటి వృక్షము విప్ప చెట్టు. ఈ రేవతి నక్షత్రమున జన్మించిన వారు నిర్మాణాత్మక శక్తి గలవారు. వీరు చేపట్టిన కార్యములన్నింటినీ పూర్తి చేయుటకు ప్రయత్నింతురు. బహుజాగ్రత్త పరుడు, ప్రయాణములందు ప్రీతి గలవారు, ఆరాలు తీస్తారు. తల్లిదండ్రులపై ప్రేమానురాగాలు ఎక్కువ. మిత్రుల సహాయం వీరికి లభించును. తమ శక్తిపై నమ్మకం గలవారు. వేదాంత శాస్త్రం పట్ల ఆసక్తి కలవారు. ఆదరించు స్వభావము ఉండును. అభివృద్ధిపై తాపత్రయం పడతారు. వీరు బాల్యంలో కష్టాలను అనుభవిస్తారు. మంచి జీవిత భాగస్వామిని పొందుతారు. స్త్రీలైనచో వీరి అదృష్టము అస్థిరం. కొన్నిసార్లు కార్యభంగమగును. చివరికి సాధిస్తారు. మంచి అలవాట్లు, పెద్దలందు గౌరవభావములు కలవారు. సంతానంపై మక్కువ అధికంగా ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వారు మేధావులు. గణిత శాస్త్రంలో ప్రజ్ఞ బాగా ఉంటుంది. కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు. పరుల సొమ్మును ఆశించరు. వీరి సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. వీరి సంతానం నుండి ప్రేమ అభిమానాలను పొందుతారు. ఈ రేవతి నక్షత్రమందు జన్మించిన వారికి అదృష్ట వారము మంగళవారం. అదృష్టపు దిశ ఉత్తరము. అదృష్టపు రంగు పసుపు రంగు. ఈ రేవతి నక్షత్రమందు జన్మించిన వారికి శుభ నక్షత్రాలు కృత్తిక, మఖ, ఉత్తర, మూల, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర. ఈ రేవతి నక్షత్రానికి సరిపడని నక్షత్రాలు భరణి, ఆరుద్ర, పునర్వసు, స్వాతి, విశాఖ, పూర్వభాద్ర. మిగిలినవి సామాన్యం. ఈ రేవతి నక్షత్రమందు జన్మించిన వారు ఆరాధించవలసినటువంటి దైవము శ్రీమన్నారాయణుడు, మహాలక్ష్మీదేవి. ఈ దైవములను ఎంతగా వీరు ఆరాధించినా వీరికి అంత అదృష్టము, జీవితంలో వృద్ధిలోనికి వస్తారు. శుభం.